విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ నుంచి వచ్చిన ఆదేశాలను సిరాజ్ సమీర్ అమలు చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పోలీసులు గుర్తించారు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో సిరాజ్ బాంబ్ రిహార్సల్స్ చేసినట్లు తేల్చారు. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు గుర్తించారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని సిరాజ్ సమీర్ కు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ నుంచి వచ్చిన ఆదేశాలను సిరాజ్ సమీర్ అమలు చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పోలీసులు గుర్తించారు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో సిరాజ్ బాంబు రిహార్సల్స్ చేసినట్లు తేల్చాయి. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు గుర్తించారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని సిరాజ్ సమీర్ కు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కూడా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్యం కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, దీనికి సంబంధించి ఓవరాల్ గా సిరాజ్ అండ్ సమీర్ కు చాలా ఇందులో లింకులు ఉన్నాయని చెప్పేసి దర్యాప్తు సంస్థలు వెల్లడించినట్లుగా తెలిసింది. చాలా విషయాలు కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అయితే ఇప్పటి వరకు పోలీసుల విచారణలో చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సిరాజ్ తో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా వారిద్దరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు వారి దగ్గర నుండి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సిరాజ్ అండ్ సమీర్ వీరిద్దరూ కలిసి ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో కర్ణాటకకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు, మొత్తం 6 కూడా ఇన్స్టాగ్రామ్ లో ఈ ఉగ్ర కార్యకలాపాల గురించి చర్చించేవాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది. సౌదీ నుంచి కూడా సిరాజ్ను ఆపరేట్ చేస్తున్నారు. సిరాజ్ తో పాటు సమీర్ కూడా వారితోటి టచ్ లో ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఇప్పటికే గుర్తించడం జరిగింది. విజయనగరం పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా కొంత సమాచారం రావడంతో సిరాజ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సమీర్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయిన తర్వాత ఉగ్ర కార్యకలాపాలకు వీళ్ళు కుట్ర పన్నినారు. ఉగ్ర కార్యకలాపాలు హైదరాబాదు, విజయనగరంలో వీళ్ళు వ్యాప్తి చెందించేందుకు పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క ప్లాన్ ఉందనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. సౌదీ నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ ముఖ్యంగా సౌదీ నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ లో కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం 6 సభ్యులతోటి ఇటీవల కాలంలోనే హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ పైన కూడా పూర్తి స్థాయిలో ఆ మీటింగ్ లో చర్చించినట్లు మనకు సమాచారం అందుతుంది. సిరాజ్ అండ్ సమీర్ ను అరెస్ట్ చేసినటువంటి సమయంలో వారి దగ్గర నుండి కూడా కొంత పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా అమెజాన్ కంపెనీ నుండి వీళ్ళు అమెజాన్ నుంచి కూడా కొన్ని ఆర్డర్ చేయడం జరిగింది. ఎందుకంటే అమెజాన్ కంపెనీలో వీళ్ళు టిఫిన్ బాక్సులు కావచ్చు, కొంత ఎలక్ట్రికల్ వైర్ కావచ్చు, ఇతరత్ర సామాగ్రిని కూడా వీళ్ళు కొనుగోలు చేసినట్లు ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. మొత్తం 6 నెలల్లో 3 సార్లు సిరాజు అక్కడ సౌదీకి వెళ్ళడం, తర్వాత అక్కడ చాలా మందిని అక్కడ కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ తో పాటు మరొక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ని ఏర్పాటు చేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. మొత్తం వీళ్ళు వ్యవహారం అంతా కూడా గడిచినటువంటి 3 నెలలుగా చాలా యాక్టివ్ గా ఉన్నారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు కూడా కొనసాగిస్తుంది. ఎప్పుడైతే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ విజయనగరం పోలీసుల విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఎన్ఐఏ అధికారులు కూడా విజయనగరం వెళ్లడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తీసుకున్నారు. ఈ కేసును ఎన్ఐఏ కూడా బదిలీ చేసేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ కేసులో ఐసీసీ అండర్ల నుంచి సౌదీ నుంచి వచ్చేటువంటి ఆదేశాలను వీళ్ళు అమలు చేయడంతో పాటు ఇక్కడ బాంబు పేలులు కూడా కుట్ర పన్నినారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అగ్గిపుర్లు తయారయ్యేటువంటి మందు ఏదైతే ఉందో
ఆ మందుతోటే వీళ్ళు బాంబులు తయారు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సౌదీ నుంచి వచ్చినటువంటి సమాచారంతో వీళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇప్పటికే సికింద్రాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ కూడా పరారీలో ఉన్నారు. ఇంటికి కూడా తాళం వేయడం జరిగింది. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా ఈ అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక వీరిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వీరి దగ్గర నుంచి పేలుడు పదార్థాలు ముఖ్యంగా అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని అమెజాన్ నుంచి వీళ్ళు ఆర్డర్ ఏదైతే చేశారో ఆ ఆర్డర్ కి సంబంధించినటువంటి పదార్థాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా టిఫిన్ బాక్స్ లో బాంబులు ఎలా పెట్టాలి, దాన్ని ఎలా తయారు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి సమీర్ తో పాటు సిరాజ్ కు టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మరొక నలుగురు కూడా ఎక్కడ టార్గెట్ చేసి వీళ్ళు బాంబులు అమర్చాలనేటువంటి టార్గెట్స్ ను ఫిక్స్ చేసే విధంగా మరో నలుగురు వ్యక్తులకు కూడా వీళ్ళు ఈ యొక్క టాస్క్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి వీరిద్దరిని కూడా సిరాజ్ ను కస్టడీలోకి తీసుకుంటే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేది పోలీసులు భావిస్తున్నారు. మరికొద్దిసేపట్లో కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. రేపు ఉదయం దీనిపైన న్యాయస్థానంలో విచారణ జరిపిన తర్వాత వీరి యొక్క వాదనలు విన్న తర్వాత ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సౌదీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరిని కలిశారు, మరోవైపు సౌదీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, మరోవైపు విజయనగరం పోలీసులు, ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో చాలా కీలక అంశాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రాథమిక విచారణలో అయితే మాత్రం వీళ్ళ అంశాలు కొన్ని వెల్లడించినప్పటికీ కూడా సమయం లేకపోవడంతో న్యాయస్థానం ముందు వాళ్ళు హాజరుపరిచి 14 రోజుల పాటు రిమాండ్కి తరలించారు. కస్టడీకి తీసుకుంటే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడే అవకాశం అయితే కనపడుతుంది.